హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ మొక్కు చెల్లించుకోవడానికి నాన్న వస్తానని మాటిచ్చారు అత్తయ్య అని ఇక పార్వతితో అవని చెప్తుంది. చక్రధర్ అన్నయ్య మీకు మాట ఇచ్చాడందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక పార్వతి అనడంతో, ఎప్పుడో 25 ఏళ్ల క్రిందటి మొక్కు అంటున్నావు కదా, మీ నాన్న వస్తానన్నందుకు మీ అమ్మ చాలా సంతోషిస్తుంది. మంచి మాట చెప్పావు, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అని ఇక అక్షయ్ అనడంతో, ఇక మాటలన్నీ చాటుగా వినేసిన పల్లవి ప్రాగతో రగిలిపోతూ ఉంటుంది. డాడ్ మీనాక్షితో కలిసి తాలిబొట్టు ఇవ్వడానికి ఒప్పుకున్నాడంటే, అమ్మని వదిలేసి అవని వాళ్ళ అమ్మతో ఉంటానంటే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే రాజేశ్వరి భర్త పెళ్ళాన్ని కూతుర్ని వదిలేసి తన మొదటి పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోయాడని అందరూ అంటారు. మామ్, నేను ఎవరి ముందు తలెత్తుకునే పరిస్థితి లేకుండా పోతుంది. డాడ్ అనేవాడు లేకపోతేనే మంచిది. డాడ్ లేకపోతే లేడంటారు తప్ప మమ్మల్ని వదిలేశాడని ఎవ్వరూ అనరు కదా. డాడ్ కారణంగా ఇలాంటి అవమానాలు భరించడం కన్నా డాడ్ లేకపోవడమే బెటర్ అని ఇక పల్లవి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది మనసులో. మరొక వైపు పార్వతి రాజేంద్ర దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు పంచుకుంటుంది. ఒకప్పుడు మన ఇంట్లో ఎన్నో సమస్యలుండేవి. చక్రధర్ అన్నయ్య అవని నా కూతురని, అవని వాళ్ళ అమ్మకి భర్తనని నేనేనని ఒప్పుకోవడం వల్ల సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయండి. చక్రధర్ అన్నయ్య ఆ నిజం చెప్పిన దగ్గర నుంచి మీనాక్షి వదినకి అవమానాలు భరించాల్సిన పరిస్థితి పోయింది. ఎప్పుడు సమస్యలతో బాధపడే అవని ముఖంలో సంతోషం చూస్తున్నానండి. ఏవండి, పల్లవిలో కూడా కొంచెం మార్పు వచ్చిందండి. ఇంటి పనులు చేస్తుంది. కమల్ పల్లవిల మధ్య ఇంతకు ముందులా పెద్ద గొడవలేం జరగట్లేదండి. శ్రీకర్ ఇక శ్రేయల్ కూడా అందరూ సంతోషంగా ఉన్నారండి. మీకు విషయం తెలుసా, శ్రీకర్ భార్య ఇప్పుడు కడుపుతో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు కలిసి మీరు కోరుకున్నట్లే బిజినెస్ చేస్తున్నారు. మీ చెల్లెళ్ళు రాజేశ్వరి అర్థం చేసుకుని మనసు మార్చుకోగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అయిపోయినట్లేనండి. చక్రధర్ అన్నయ్య పూర్తిగా మారిపోయారండి. అవనిని ఆరాధ్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా. రేపు శ్రీరామనవమి, మనందరికీ బట్టలు కూడా తీసుకొచ్చారండి. చక్కబడిన పరిస్థితులు మీరు చూస్తుంటే మీరు కూడా చాలా ఆనందించేవాళ్ళు. కానీ ఆ అదృష్టం లేకుండా మీకు కూడా నయమై కోలుకుంటే ఇక మన కుటుంబంలో ఏ సమస్యలు లేవండి. మీకు త్వరగా నయమైతే వచ్చే ఏడాది మీ చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నానండి అంటూ ఇక పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి రాజేశ్వరి దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎలా ఉన్నావు మామ్ అని అడిగితే, మీ అమ్మని చూసుకోవడానికి ఇప్పటికి తీరిక దొరికిందా అని ఇక భానుమతి తిడుతూ ఉంటుంది పల్లవిని. రోజు వచ్చేదాన్ని మామ్ని చూసుకోవడానికి, నువ్వు ఉన్నావు కదా అందుకే రావట్లేదు. అయినా రావడానికి నాకు టైం ఎక్కడుంది. ఇంటి చాకరీ మొత్తం నా చేతనే చేయిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా అవని నాకు పనులు పురమాయిస్తూనే ఉంది అని ఇక పల్లవి వాపోతూ ఉంటుంది. అవని నీకు పనులు చెప్పడం ఏంటి, అది చెప్తే నువ్వెందుకు చేస్తున్నావు అని ఇక భానుమతి రాజేశ్వర్లు అడుగుతూ ఉంటారు. అవని చెప్పినట్లు చేయకపోతే వాళ్ళందరూ నన్ను చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. అది మీ ఎవరికి తెలియదని ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పవే, చెప్తే నువ్వెందుకు చేస్తున్నావు అని ఇక రాజేశ్వరి మళ్ళీ అడగడంతో, ఆ ఇంట్లో అందరూ అవని భజన చేస్తున్నారు కదా, చేయకపోతే అవని దృష్టిలో నేను వినలైపోతాను, అందుకే చెయ్యక తప్పట్లేదు అని ఇక మాట మార్చేస్తూ ఉంటుంది అవని పల్లవి. ఎవరిని ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో దానికి బాగానే తెలుసులే, అందుకే అది చక్రం తిప్పుతుందే, అది ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది అని ఇక భానుమతి అంటుంటే, రేపు మీ నాన్నని తీసుకెళ్ళి వాళ్ళమ్మ మీనాక్షితో కళ్యాణం జరిపించడానికి నన్ను పర్మిషన్ అడగడానికి వచ్చిందే, సిగ్గు లేకుండా నా ఇంటికి ఎందుకు వచ్చావు, ఏ మొహం పెట్టుకొని అడగడానికి వచ్చావని తిట్టి పంపించేశాను అని ఇక రాజేశ్వరి అనడంతో, నువ్వు తిట్టినా ఉపయోగం ఏముంది, కళ్యాణానికి వస్తానని డాడ్ చెప్పారంట తనకి అని ఇక పల్లవి అనడంతో, మీ డాడ్ అవనితో చెప్పినట్లు నీకెలా తెలుసు అని ఇక రాజేశ్వరి అడిగితే, వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను అని అంటూ ఉంటుంది పల్లవి. మీ డాడ్ దానికి చెప్పినట్లు నాకు తెలియదే అని ఇక రాజేశ్వరి అంటుంటే, ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళొద్దని గట్టిగా చెప్పు అని ఇక అంటూ ఉంటుంది. మనం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాడే, మనం తలదించుకునే పని చేయడానికి రెడీగా ఉన్నాడు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఆ రోజు నుంచి మీ అమ్మ నాన్నలు మాట్లాడుకోవడం లేదు. మీ అమ్మ చెప్పదు, చెప్పినా ఆయన వినడని ఇక భానుమతి అయితే గట్టిగా తెగేసి చెప్తుంది. సరిగ్గా అప్పుడే చక్రధర్ అయితే అక్కడికి వస్తాడు. వంటగదిలో అన్నీ ఉన్నాయి, వెళ్ళి మీ నాన్నకి వడ్డించు అని ఇక భానుమతి చెప్పడంతో రాజేశ్వరి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. డాడ్, భోజనం వడ్డించాను రండి అని ఇక పల్లవి అంటే, నాకేం వద్దు అని అంటాడు. పెట్టేది అమ్మ కాదు కదా, నేను పెట్టినా కూడా తినరా, అమ్మ మీద కోపాన్ని అన్నం మీద చూపించమేంటి డాడ్, రండి కూర్చోండి అని అంటూ ఉంటుంది పల్లవి.
నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉంటున్నావు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావంటే మామ్ని నన్ను సైడ్ చేసి వాళ్ళతో కలిసిపోతారని నాకు అర్థమైంది. అప్పుడు మామ్ నేను వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదంటే నువ్వు బ్రతుకుండకూడదు. నేను వచ్చింది మామ్ని పలకరించడానికి కాదు, నువ్వు మీనాక్షి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి. నువ్వు మీనాక్షిని అవనిని కలవకుండా ఉండాలంటే నువ్వు బ్రతుకుండకూడదు డాడ్ అంటూ ఇక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక పల్లవి. ఇక కిచెన్లోకి వెళ్ళి అన్నంలో విషమైతే కలిపేస్తూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి తీసుకొచ్చినా కూడా నాకు ఆకలిగా లేదమ్మా అని ఇక చక్రధర్ వద్దు అంటూ ఉంటాడు. నువ్వు బ్రతుకుంటే రేపటి నుంచి మీనాక్షి నీకు భార్య అవుతుంది, అవని భరతులు నీకు వారసులు అవుతారు. అది జరగకూడదంటే పాయిజన్ కలిపిన ఈ ఫుడ్ నువ్వు తినాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి. డాడ్ మామ్ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తావేంటి? నేను నీ కూతుర్ని డాడ్, నేను తినిపించినా కూడా తినవా నువ్వు అని ఇక ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి. అయితే ఇక తండ్రికి విషం కలిపిన అన్నం పల్లవి తినిపించబోతుంది. సరిగ్గా నోటి వరకు వచ్చేసరికి చక్రధర్ దగ్గు రావడంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతూ ఉంటాడు. ఇక కింద పెట్టబోతూ ఉంటే ఇక వాటర్ బాటిల్ జారి అన్నం ప్లేట్లో పడుతుంది. సారీ అమ్మ, చేయి జారిపోయింది అనగానే ఏం పర్లేదు డాడ్, మళ్ళీ తీసుకొస్తాను, వద్దమ్మా ఆకలి చచ్చిపోయింది అని చెప్పి ఇక చక్రధర్ అయితే లేచి వెళ్ళిపోతాడు. ఇలా మిస్ అయిందవుతుందని అనుకోలేదు అని ఇక పల్లవి అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు చక్రధర్ ఇచ్చిన చీరని పట్టుకుని అవని తెగ మురిసిపోతూ ఉంటుంది. ఏంటవని చీరని అంతలా హత్తుకున్నావని అక్షయ్ అడుగుతూ ఉంటే, చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి ఆడుకోలేదు, నాన్నతో ఏం కొనిపించుకోలేదు, ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నతో గడిపిన జ్ఞాపకాలు ఏమీ లేవు నాకు. మా నాన్న నా కోసం మొదటిసారిగా కొనిచ్చిన చీర ఇది. అదృష్టం అనేది కొందరికే వచ్చేది కాదు, రావాల్సినప్పుడు అందరికీ వస్తుంది, అది నీకు కూడా ఇప్పుడు వచ్చింది అవని అని ఇక అక్షయ్ అనడంతో ఇక అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక అందరూ కూడా కళ్యాణానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. హలో నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని ఇక పల్లవిని అడుగుతూ ఉంటాడు కమల్. ఇక శ్రేయ కుర్చీలు సరిచేసుకుంటూ ఉంటే ఇక శ్రీకర్ అయితే తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇక శ్రీయని చూసి అందరూ రెడీ అయి వచ్చేసరికి ఇక పార్వతి చూసి ఇక అందరినీ అలా చూసి పొంగిపోతూ ఉంటుంది. ఇక నా కొడుకు కోడళ్ళకి ఎవరికి ఏ దిష్టి తగలకూడదు, మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలనేది మీ నాన్నగారి కోరిక. మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారి కోరిక నా కళ్ళ ముందే సాకారమైనట్లుగా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇక లోపలికి వెళ్ళొచ్చి ఇక ఉప్పుతో అందరికీ దిష్టి తీస్తూ ఉంటుంది ఇక పార్వతి. ఈరోజు మీ నాన్న నిజంగా మామూలుగా ఉండుంటే ఎంత సంతోషించేవాళ్ళో అంటూ ఇక కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. అత్తయ్య మీరు బాధపడద్దు, ఆ రోజు దగ్గరలోనే ఉంది, మనందరం కలిసి ఖచ్చితంగా ఇదిగో మళ్ళీ వచ్చే సంవత్సరం మనమే శ్రీరాముల వారి కళ్యాణం మన ఇంట్లోనే జరుగుతుంది అని చెప్పి కనడంతో ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా, సరే టైం అవుతుంది మీరు వెళ్ళిరండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఇక పార్వతి అయితే ఇక సాగనంపుతూ ఉంటుంది ఇక అందరినీ. ఇక పల్లవి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.